Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట నీకును నీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. విశ్వాసమునందు నిలకడగా ఉండుడి. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. Be steadfast in the faith. The book of 1 Corinthians chapter 16 verses 13. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించి ఆయన త్రోవలో నడుచువారందరూ, ఆయన యందు విశ్వాసము కలిగి నీతిగా జీవించువారందరూ ధన్యులు అని దేవుడు అంటున్నాడు. మరి ఈరోజు దేవుడు మనతో గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసము నందు నిలకడగా ఉండుడి అని దేవుడు వాగ్దానం స్పష్టంగా తెలియచేస్తుందండి. చూడండి ప్రియులారా, దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడండి. మన జీవితాలలోనూ, మన కుటుంబాలలోనూ, మన సంఘాలలోనూ విశ్వాసం కలిగి జీవించాలి. దేవుని వాక్యమునందు ఆయన మాట చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు ధన్యురాలు, ధన్యుడవు అని దేవుడు అంటున్నాడు. అలాగే నీవు ఎలాంటి పరిస్థితులలో నీవు ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు నీకు తగులవచ్చు. అయినను దేవుని వైపు నీవు చూడు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయనే నిన్ను ముందుకు నడుపును. నీవు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఆనాడు సముద్రము మీద దేవుడు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు చూసి, ప్రభువా, నేను కూడా నీటి మీద నడుస్తానని అన్నప్పుడు, అప్పుడు దేవుడు నీ విశ్వాసమే నిన్ను నడిపించును అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు పేతురు నీటి మీద నడవటం ప్రారంభించాడు. నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో అవిశ్వాసి అయ్యి నీటిలో మునిగిపోయాడు. అప్పుడు దేవుడు వెంటనే పేతురుని రక్షించాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడండి. దేవుని వైపు చూసిన వారు ఎక్కడా త్రుట్టిల్లిపోరు. అలాగే ఆయన యందు విశ్వాసం కలిగిన వారు కూడా ధన్యులు. అవిశ్వాసులై ఉన్నట్లయితే మీరు మునిగిపోతారు. కాబట్టి దేవునిని నమ్మండి, ఆయన వాక్యాన్ని నమ్మండి. విశ్వాసములోను బలము కలిగి, ధైర్యము కలిగి, ఎడతెగక ఆయనకు ప్రార్థనలు చేసినట్లయితే దేవుడు మన కుటుంబ జీవితాలలోను, మనకి ఏర్పడిన ప్రతి పరిస్థితులలోనూ దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నీకు ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా అది నీ మేలు కొరకే ఏర్పడిందని నీవు నమ్మాలి. నీవు దేవుని వైపు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఎడతెగక ప్రార్థనలు చేసి ఆయన వాక్య ధ్యానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థనలు చేసినట్లయితే మన జీవితాలలో కూడా ఆశ్చర్యకరమైన మేలులను జరిగిస్తాడు. ప్రార్థిద్దాం. కృపాసత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఇంత చక్కటిమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మాకు సహాయం దయచేయండి. మా వైపు మీరు చూడండి, నీ ఆత్మను మా మధ్యన ఉంచండి ప్రభువా. ఎందరైతే ఈ వాక్యంలోనూ ఈ ప్రార్థనలోనూ ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలోనూ నీ యొక్క ఆశ్చర్యకరమైన మేలులను, అలాగే నీ యందు విశ్వాసము కలిగి జీవించే ధన్యతను వారందరికీ దయచేయండి ప్రభువా. ఒకవేళ మా జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అది మేలుకే ప్రభువా. మేలు చేయునప్పుడు అపవాది అడ్డంగా నిలుస్తుంది ప్రభువా. అపవాదిని తొలగించండి. నీ యందు విశ్వాసమైన స్థిరమైన జీవితాన్ని మేమందరము కలిగి జీవించుకునే ధన్యతను, అట్టి నీ ప్రేమను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.